హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో క్లిక్ చేసేటప్పుడే మీకు ఒక డౌట్ వచ్చింటది. అంతరిక్షంలో మొత్తం వాక్యూమే కదా, అక్కడ వాసన ఎలా వచ్చింది? ఇంకా క్లియర్ గా అడగాలంటే అంతరిక్షంలో గాలే ఉండదు, అలాంటిది వాసన ఎలా వచ్చిందని మీరు అడగొచ్చు. ఎప్పుడైతే ఆస్ట్రోనాట్స్ స్పేస్ నుంచి మన భూమికి తిరిగి వచ్చారో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి, మీరే షాక్ అయిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే స్పేస్ వాక్ చేయడానికి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాకెట్ లో వచ్చేవాళ్ళు, వాళ్ళు వేసుకున్న స్పేస్ సూట్ లోంచి ఒక రకమైన వాసన వచ్చేదంట. ఆ వాసన ఎలా ఉండేదంటే, వెల్డింగ్ వేసేటప్పుడు ఒక వాసన వస్తుంది చూడండి, అలా వచ్చిందంట. లేదంటే ఏదైనా ఐరన్ ని బాగా హీట్ చేసామనుకోండి, అప్పుడు ఒక వాసన వస్తుంది, ఆ వాసన లాగా. లేదంటే ఒక్కోసారి కుళ్ళిపోయిన మాంసం వాసన కూడా వచ్చేదంట. స్పేస్ సూట్ అలాంటి వాసన రావడం ఏంటి? స్పేస్ లో గాలి ఉండదు కదా, అలాంటిది అక్కడ దానికి వాసన ఎట్లా అంటుకుందని మీరు అడగచ్చు. సో స్పేస్ లో గాలి ఉండదు, నిజమే, ఒప్పుకోవచ్చు. కానీ స్పేస్ లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అవి ఎలా క్రియేట్ అవుతాయి అంటే, ఏవైనా నక్షత్రాలు పేలిపోయినప్పుడు లేదా రెండు మీటియోరైట్స్ వచ్చి దాని గుద్దుకున్నప్పుడు వచ్చే డస్ట్ పార్టికల్స్ స్పేస్ లో అలా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన స్పేస్ వాకర్స్ స్పేస్ లో వాక్ చేస్తారో అప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని వాళ్ళ స్పేస్ సూట్ మీద కూడా పడతాయి. సో అలా సూట్ ఇప్పినప్పుడు దాని మీద ఉన్న కంటికి కనిపించడం డస్ట్ పార్టికల్స్ అసలు కంటికి కనిపి. సో ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి స్పేస్ సూట్ పైన ఉంటాయి. అది మనం వాసన చూసినప్పుడు ఆ యొక్క కుళ్ళిపోయిన వాసన లాగా, లేదంటే బాగా వెల్డింగ్ చేసిన ఐరన్ లాగా అలా స్మెల్ వచ్చేదంట. ఈవెన్ కొంతమంది స్పేస్ వాకర్స్ కి ఆ స్మెల్ చూసిన తర్వాత వామిటింగ్ కూడా అయిందంట. అండ్ ఈ స్మెల్ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క లాగా వస్తుంది. ఎగ్జాంపుల్, మూన్ పైన ఒక స్మెల్ వస్తే మార్స్ పైన ఒక స్మెల్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత నాసా ఇలాంటి స్మెల్ ని అచ్చం కాపీ చేసి ఒక డూప్లికేట్ మెటీరియల్ తయారు చేసింది. అది సేమ్ ఇలాంటి స్మెల్ వస్తుంది. తర్వాత నాసా ఏం చేసిందంటే ఆ డూప్లికేట్ స్మెల్ ని ఆస్ట్రోనాట్స్ కి ఇచ్చింది. అండ్ ఆస్ట్రోనాట్స్ సేమ్ ఇలాంటి స్మెల్ వస్తుందని కన్ఫర్మ్ చేశారు. సో ఎందుకు వీళ్ళు ఈ స్మెల్ తయారు చేశారంటే, నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో వెళ్ళే ఆస్ట్రోనాట్స్ కి ఈ స్మెల్, చాలా మంది ఆస్ట్రోనాట్స్ ఈ స్మెల్ చూసి మామూలుగా వామిటింగ్ చేసుకుంటున్నారు. సో అలా కాకుండా వాళ్ళు ముందు నుంచి ఈ స్మెల్ కి అలవాటు పడేదానికి ఇలా చేశారు. సో దీని వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, స్పేస్ అంటే ఉత్తి ఎంటీ కాదు, అందులో చనిపోయిన గ్రహాలు లేదా చనిపోయిన స్టార్స్ యొక్క మూలాలు ఉన్నాయి. వాటి యొక్క దుమ్ము దూరి ఇంకా స్పేస్ తిరుగుతూనే ఉంది. అవి ఆస్ట్రోనాట్స్ కి తాకి వాటికి మన స్మెల్ వస్తుంది. అండ్ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ ని బట్టి స్పేస్ లో ఏ ధూళి తిరుగుతుందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు కనుక ఆ స్మెల్ చూడాలనుకుంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి.